నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. తూర్పు తీరంపై దృష్టి సారించిన అదానీ గ్రూప్ ఒక్కో పోర్టును ఇప్పుడు గూటికి చేర్చుకుంటోంది. కృష్ణపట్నాన్ని ఇప్పటికే సొంతం చేసుకున్న సంస్థ ఇప్పుడు గంగవరంలోనూ మెజారిటీ వాటాలను దక్కించుకుంది. తూర్పు తీరంలో పాగా వేసేందుకు మరిన్ని లక్ష్యాలతో ముందుకు అడుగులు వేస్తోంది. నిన్న కృష్ణపట్నం, ఇవాళ గంగవరం పోర్టు. తీరంలో వ్యాపారం విస్తరిస్తోన్న అదానీ గ్రూప్. తూర్పు తీరంపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన సంస్థ. తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూప్ ఎక్కువగా శ్రద్ధ చూపిస్తోంది. తీరంలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు వ్యూహాలు వడివడిగా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును దక్కించుకున్న ఆ సంస్థ ఇప్పుడు గంగవరాన్ని కూడా తన గూటికి చేర్చుకుంది. దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో అదానీ సంస్థకు పోర్టులున్నాయి. ఇప్పుడు ఏపీలోనే అత్యంత కీలకమైన రెండో అతిపెద్ద పోర్టు గంగవరంలో అదానీ గ్రూప్ చేతిలోకి మేజర్ వాటాలు వచ్చి చేరాయి. భారత్లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్గా తమ సంస్థను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న అదానీ గ్రూప్నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ లిమిటెడ్ డివిఎస్ రాజు ఆయన కుటుంబం నుంచి వాటాలు కొనుగోలు చేసేందుకు డీల్ సెట్ చేసుకుంది. గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ సొంతం కానున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. డివిఎస్ రాజు ఆయన కుటుంబానికి ఉన్న 58.1% వాటా కొనుగోలుకు 3,604 కోట్ల ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలో 31.5% వాటాను 1,954 కోట్లకు వార్బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో అదానీ గ్రూప్ నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ లిమిటెడ్ వాటా 89.6%కి చేరనుంది. దీంతో పోర్టుకు సంబంధించి మేజర్ షేర్లు సంపాదించగలిగింది. విశాఖ సమీపంలో ఉన్న గంగవరం పోర్ట్ ఆంధ్రప్రదేశ్లోని రెండో అతిపెద్ద నాన్ మేజర్ పోర్ట్. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లో అయినా సరుకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఈ పోర్టుకుంది. బాగా లోతైన పోర్టు కావడంతో 2 లక్షల DWT సామర్థ్యం గల సూపర్ కేప్ సైజు ఓడలు వచ్చిపోగలవు. దాదాపు 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పోర్టులో 9 బెర్తులున్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు, దిగుమతులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరుకు రవాణా సాగుతోంది. ఇలాంటి పోర్టును దక్కించుకున్న అదానీ గ్రూప్ వ్యాపారాల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. గంగవరం పోర్టు కంపెనీ మూలధనం 51.70 కోట్ల షేర్లు. ఇందులో డివిఎస్ రాజు ఆయన కుటుంబానికి 58.1% వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 10.4% కాగా వార్బర్గ్ పింకస్ చేతిలో ఉన్న 31.5% వాటాను అదానీ పోర్ట్స్ ఇప్పటికే కొనేసింది. ఇప్పుడు డివిఎస్ రాజు ఆయన కుటుంబ వాటాల కొనుగోలుతో 89.6% వాటా అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వ వాటా అలానే కొనసాగనుంది. గంగవరం పోర్ట్ అదానీ చేతికెళ్లడం మంచిదేనంటున్న ఏపీ సర్కార్ పెట్టుబడులు మరిన్ని రావడానికి ఇది ఉపయోగపడుతుందని అంటోంది. అదానీ గ్రూపు కంట్రోలింగ్ స్టేక్ తీసుకోవటం అనేది మన వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అదానీ వాళ్ళు కూడా దే హ్యావ్ గివెన్ ఎ డిక్లరేషన్ సేయింగ్ దట్ వాళ్ళు డివిఎస్ రాజు ఫ్యామిలీ నుంచి దే హ్యావ్ టేకెన్ కంట్రోలింగ్ స్టేక్ తీసుకోవడం జరిగిందన్నారు. ఇది బేసిక్లీ ఇట్ ఇస్ అ ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి మనం ఈ పోర్ట్ని మన ప్రైవేటైజేషన్ ద్వారా గతంలోనే మనం ప్రైవేట్ కంపెనీస్ డెవలప్ చేశారు కాబట్టి ఆ ఇంటర్నల్ షేర్స్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఇంకో ప్రైవేట్ కంపెనీ టేక్ ఓవర్ చేయడంలో అది అంటే జనరల్గా ఇట్ ఈస్ న్యాచురల్. దాన్ని ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షేర్ హోల్డింగ్ ఏది ఉందో ఆ షేరింగ్ కానీ రెవెన్యూస్ కానీ తగ్గేది ఏముండదు గవర్నమెంట్కి. కానీ ఒకటి అడ్వాంటేజ్గా నేను భావించేది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి మనకు అందరికీ కూడా తెలిసింది ఏంటంటే అదానీ ఈజ్ అ బిగ్ ఇన్వెస్టర్. సో రాబోయే రోజుల్లో అధికంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇటు గంగవరం సైడ్ కానీ అటు కృష్ణపట్నం సైడ్ కానీ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ రేపు రాబోయే రోజుల్లో పికప్ అవుతుందనేది మేము భావిస్తున్నాం. ఇక ఇంతకు ముందు ఏపీలోని అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ అయిన కృష్ణపట్నాన్ని కూడా అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. నవయుగ సంస్థకు చెందిన 75% వాటాలను అదానీ గ్రూప్ నకు బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణపట్నం వ్యవహారంపై ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు గంగవరాన్ని దక్కించుకుంది అదానీ గ్రూప్.
తీరంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న పట్టుదలతో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీపై ప్రముఖంగా దృష్టి సారిస్తోంది. ఇక పెట్టుబడులు కొనుగోళ్లతో తెలంగాణలోనూ ఇప్పుడు పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూకుడు సాటెవ్వరు అన్న రేంజ్లో సాగుతోంది అదానీ గ్రూప్స్ తీరు. ఏపీలో పోర్టులు, తెలంగాణలో సోలార్ ప్రాజెక్టులు, మధ్యలో ఎయిర్పోర్ట్లు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ఉన్న ప్రతి మార్గాన్ని ఫాలో అవుతోంది అదానీ గ్రూప్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద దృష్టి సారిస్తోంది. ఇంతకీ అదానీ గ్రూప్ వ్యాపార వ్యూహాలేంటి? తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన అదానీ గ్రూప్ తెలంగాణలో మెగా సోలార్ ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థ. గంగవరం పోర్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారెందుకు? అదానీ సంస్థ చేతిలో ఇప్పుడు 6 ఎయిర్పోర్ట్లు. పోర్ట్ల మీద అదానీ గ్రూప్ ఎక్కువగా దృష్టి సారిస్తోంది. సముద్ర తీర ప్రాంతం అనేది ఏ రాష్ట్రానికైనా వరం లాంటిది. వ్యాపార అవకాశాలు పెరిగి అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తుంటాయి. అందుకే ఇప్పుడు పోర్ట్ల మీద కన్నేసింది అదానీ గ్రూప్. ఒక్కొక్కటిగా వరుసగా దక్కించుకుంటోంది. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలకు అనువైన తూర్పు తీరంపై కన్నేసింది. ఇప్పుడు గంగవరం పోర్టును కూడా దక్కించుకుంటే దేశానికి తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర తీరంలో అదానీ పోర్ట్స్ అత్యంత క్రియాశీల సంస్థగా ఆవిర్భవించినట్లుగా అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కుదరగా తీర ప్రాంత వ్యాపారాల్లో సత్తా చాటాలన్న అదానీ గ్రూప్ కల అతి త్వరలోనే నెరవేరడం ఖాయం. దేశవ్యాప్తంగా మొత్తం 12 పోర్ట్లను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. గత నెలలో మహారాష్ట్రలోని డిఘీ పోర్ట్ను కొనుగోలు చేసిన అదానీ సంస్థ ఇప్పుడు గంగవరం కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ నిర్మాణంలో భాగంగా గంగవరం పోర్టు కొనుగోలు చేస్తున్నామని ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద పోర్టుగా గుర్తింపున్న ముంద్రా పోర్టు కూడా ఈ సంస్థదే. అదానీల సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ పోర్టు ఉంది. 2006లో 10 మిలియన్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఒక పోర్టుకు అధిపతిగా ఉన్న అదానీ ఇప్పుడు 498 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 12 పోర్టుల అధిపతిగా అవతరించారు. మరే వ్యాపారవేత్తకు, సంస్థకు దక్కని గౌరవం ఇప్పుడు అదానీ సంస్థ గ్రూప్ యజమానికి సొంతం చేసుకున్నారు. గంగవరం పోర్ట్ ఏపీలోని 2వ అతిపెద్ద నాన్ మేజర్ పోర్ట్. ప్రస్తుతం 9 బెర్తులున్నాయి ఇక్కడ. అయితే ఈ సామర్థ్యం 31 బెర్తులతో ఏటా 25 కోట్ల టన్నుల సరుకు రవాణా చేయగలిగేలా విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. 2019-20లో 3 కోట్ల 45 లక్షల టన్నుల సరుకు రవాణాతో 1082 కోట్ల ఆదాయాన్ని గంగవరం పోర్టు కంపెనీ నమోదు చేసింది. వడ్డీ, పన్నులు, రుణ విమోచనకు ముందు ఆదాయం 634 కోట్లుగా ఉంది. నికర లాభం 516 కోట్లు. కంపెనీకి అప్పు లేకపోగా 500 కోట్ల రూపాయల నగదు నిల్వ ఉంది. ఇలాంటి పోర్టును ఇప్పుడు అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఆ సంస్థ చేతికి పోర్టు దక్కడంతో పెట్టుబడులు మరింత పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు గంగవరం పోర్ట్ అతి దగ్గరగా ఉంటుంది. దీని సామర్థ్యం 64 మిలియన్ టన్నులు. అన్ని సీజన్లలో రవాణాకు ఈ పోర్ట్ అనుకూలంగా ఉంటుంది. దేశీయంగానే కాదు, పొరుగు దేశాల్లోనూ పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది అదానీ గ్రూప్. ఇటీవలే శ్రీలంక ప్రభుత్వంతోనూ ఒప్పందం చేసుకుంది. కొలంబో పోర్టుకు సంబంధించి వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ను నిర్మించి 35 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీలంక పోర్ట్ అథారిటీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇలా తీర ప్రాంతంలో వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది అదానీ గ్రూప్. ఇక మన దగ్గర గంగవరం పోర్టులో మేజర్ వాటాలు దక్కించుకున్న వేళ సంస్థ కార్యకలాపాలు మరింత దూకుడుగా కనిపించడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీలో పోర్టుల విషయంలోనే కాదు, తెలంగాణలోనూ పెట్టుబడులు, వ్యాపారాల విషయంలో అదానీ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తెలంగాణలోని 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును దక్కించుకుంది. కెనడాకు చెందిన స్కై పవర్ గ్లోబల్తో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఓ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా టొరంటో కేంద్రంగా నడుస్తున్న స్కై పవర్ గ్లోబల్ నిర్వహిస్తోంది. 2017 అక్టోబర్లో దీన్ని ఏర్పాటు చేయగా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకోనుంది.
తెలంగాణలో సోలార్ ప్రాజెక్టుతో తన రెన్యూవబుల్ ఎనర్జీ విభాగం మరింత స్ట్రాంగ్ అవుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 2025 నాటికి 25 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకెళ్తూ ఉండగా ప్రస్తుతం 14.86 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పోర్ట్లు, సోలార్ ప్రాజెక్టులు మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్లపై కూడా దృష్టి సారించిన అదానీ గ్రూప్ అందులోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తోంది. 2019లో 6 విమానాశ్రయాలకు కేంద్రం వేలం నిర్వహించగా అన్నింటినీ అదానీ గ్రూపే దక్కించుకుంది. ముంబై విమానాశ్రయంలోనూ 76% వాటా అదానీ గ్రూప్ సొంతం. ప్రైవేటీకరణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 13 ఎయిర్పోర్ట్లు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుండగా వాటిని కూడా దక్కించుకునేందుకు ఇప్పట్నుంచే అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. వెల్కమ్ బ్యాక్. ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేదు, ఒకేసారి రకరకాల వ్యాపారాలు, అన్నింట్లోనూ సూపర్ సక్సెస్. అదానికి ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఏపీని తన వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకునేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు రచిస్తోందా? నౌకాశ్రయాల నుంచి విద్యుత్ ప్లాంట్ల వరకు అదానీ పట్టిందల్లా బంగారమే అయింది. ప్రతి వ్యాపారంలో తన మార్కు వదిలిన అదానీ ఒకే సమయంలో ఇన్ని రకాల వ్యాపారాలు ఎలా? వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంట నూనెల వరకు, పోర్ట్ల నుంచి వంట గ్యాస్ వరకు ప్రతి రంగంలో తనదైన ముద్ర వేస్తూ అదానీ గ్రూప్ ముందుకు దూసుకెళ్తోంది. పట్టిందల్లా బంగారమైనట్లు ప్రతి రంగంలోనూ విజయమే వరించింది. ప్రతి వ్యాపారం లాభాల బాటే పట్టింది. బయట నుంచి ఎలాంటి విమర్శలు ఎదురైనా అదానీ మాత్రం పర్ఫెక్ట్ పక్కా వ్యాపారవేత్త. అనుకున్నది చేయగలరు, చేసిన దాంట్లో విజయం సాధించగలరు అన్న పేరు సంపాదించుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు తీరంలో వ్యాపార సామ్రాజ్యం విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో అదానీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అన్న చర్చ ప్రతి ఒక్కరిలో వినిపిస్తోంది. అంబానీ నుంచి సక్సెస్ఫుల్ అనిపించుకున్న ఏ వ్యాపారి ధోరణి చూసినా దానికి డిఫరెంట్ అనిపిస్తుంటారు అదానీ. ఒకదానితో ఇంకో దానికి సంబంధం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, లాభాలు ఆర్జించడం చేస్తున్నారు. నిజానికి జియోను ప్రారంభించాక దానిపైనే ముఖేష్ అంబానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. షేర్ల విక్రయం నుంచి తీసుకున్న చర్యల వరకు జియో చుట్టూనే ఆలోచనలు, వ్యాపార వ్యూహాలు కనిపించాయి కూడా. అదానీ గ్రూప్ విషయంలో అలా కాదు. బొగ్గు నుంచి ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, సోలార్ ప్రాజెక్టులు, ఇలా ఒక రంగానికి ఇంకో రంగంతో సంబంధం లేకుండా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. లాభాల బాటలో నడిచారు. ఒకే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ పట్టుకుని దాని మీదే లాభాలు చేస్తారు. ఒక 50 సంవత్సరాల క్రితం బిర్లాస్ ఒకే ప్రాజెక్ట్ మీద ఉండేవారు. చాలా కంపెనీలు తర్వాత తగ్గిపోయారు. వచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ మీదే ఆధారపడితే ఆ ప్రాజెక్ట్కి కాంపిటీషన్ వచ్చి ఆ ప్రాజెక్ట్లో టెక్నాలజీ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ అవసరం లేకుండా చేసేస్తే అప్పుడు ఆ కంపెనీ కుదేలైపోతుంది. రిస్క్ పంచాలి. రిస్క్ వేరే వేరే ప్రాజెక్ట్స్లో పెట్టి వేరే వేరే దేశాల్లో చేస్తే అప్పుడు ఒకదాని మీద రిస్క్ వచ్చినా ఒకదాని మీద నష్టం వస్తే మిగతాయి కాస్తాయి. సో అదానీ చేసేది ఏంటంటే, ఎక్కువ దేశాల్లో ఎక్కువ ప్రాజెక్ట్స్లో తక్కువ రిటర్న్ వచ్చినా చేస్తే మనకి రిస్క్ ఉండదు. అలాగా ఆ తక్కువ రేట్తో పెరుగుతూ ఉంటాం, స్టేబుల్గా పెరుగుతాం. ఒకసారి పైకి రాం, ఒకసారి కిందకి వెళ్ళాం. 2021లో నికరంగా ఆదాయం పెంచుకున్న వారిలో అదానీనే ముందున్నారు. మొత్తం సంపదలో ఇతరులు ఎక్కువగానే ఉండొచ్చు. ఈ ఏడాది పెంపుదలలో మాత్రం జెఫ్ బెజోస్ ను, ఎలన్ మస్క్ ను కూడా అదానీ దాటేశారు. ఆయన కంపెనీ షేర్లలో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ 50% పైగా పెరిగాయి. భారతదేశంలో అతి సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కూడా ఈ ఏడాదిలో అదనంగా చేరింది $800 కోట్ల కాగా అదానీకి ఏకంగా $3,580 కోట్ల కొత్తగా సమకూరాయి. గనులు, రేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలు, డేటా సెంటర్లు దేన్ని వదలకుండా అదానీ తన పట్టు కొనసాగించారు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సక్సెస్ఫుల్ అనిపించారు. అయితే ఇప్పుడు వ్యాపార అభివృద్ధికి సమృద్ధిగా అవకాశాలు ఉన్న తీర ప్రాంత వ్యాపారంపై మరింత దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు తీరంలో పాగా వేసి అంతకు మించి అనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ప్రభావం పెద్దగా కనిపించని రంగాలపైనే అదానీ ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ వెనుక కారణం కూడా ఇదే అంటున్నారు. డేటా సెంటర్లలోనూ ఎంటర్ అయ్యారు. దీంతో సాంకేతికంగానూ దూసుకుపోవచ్చని, ఇందులో కష్టం కన్నా లాభం ఎక్కువ ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదానీ చేపట్టిన ప్రతి వ్యాపారం లాభాల బాటలోనే నడుస్తోంది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఈ ఏడాది 96% పెరిగింది. అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ 79% పెరిగింది. మొట్టమొదటి సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 90% వృద్ధి సాధించింది. ఇక అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ జోన్స్ లిమిటెడ్ ఈ ఏడాది 52% విస్తరించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ గతేడాది 5 రెట్లు పెరిగి 12%కి చేరింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు, నిన్న కృష్ణపట్నం, ఇప్పుడు గంగవరం పోర్ట్లను దక్కించుకోవడం వెనుక లెక్క తీస్తే ఏపీని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకునేందుకు అదానీలు ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొస్తోందని, ఆ దిశగా ప్రభుత్వంతోనూ చర్చలు కూడా జరుపుతోందన్న ప్రచారం జరిగింది. ఎక్కడైనా అవకాశం ఉంటే అడ్రస్ కనుక్కొని వెళ్లి మరీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే రకం అదానీ. అందుకే అందుకోవాలన్న ఆలోచన రావడానికి కూడా ఆలోచించే స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తన మార్కు వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. కాలేజీ డ్రాప్ అవుట్ అనే ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు. ఎవరూ టచ్ చేయలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా? అదానీ విషయంలో అదే జరిగింది. మరి 33 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో అదానీ ఎదుర్కొన్న పరిస్థితులేంటి? గంగవరం పోర్టులో మేజర్ వాటా కొనుగోలు తర్వాత వినిపిస్తున్న చర్చ ఏంటి? సంపద వృద్ధిలో ఎలన్ మస్క్ ను దాటేశాడు మొనగాడు. కాలేజీ డ్రాపౌట్ నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలే వరకు 33 ఏళ్ల ప్రస్థానంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అదానీ అనేది ఒక పేరు మాత్రమే కాదు, బ్రాండ్. ఇప్పుడు దీని వెనుక ఏళ్ల కృషి, అవకాశాన్ని అందిపుచ్చుకునే నైపుణ్యం, ప్రపంచాన్ని 10 ఏళ్లు ముందుగానే చూసే తత్వం ఉంది. అందుకే ఇప్పుడు అదానీని ఈ స్థానంలో నిలబెట్టింది. సంపద వృద్ధిలో మస్క్ లాంటి వాళ్లనే వెనక్కి నెట్టారంటే అదానీ వ్యాపార చిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. $16.2 బిలియన్ ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో $50 బిలియన్ చేరింది. ముఖేష్ అంబానీ సంపద ఇదే సమయంలో $8.1 బిలియన్ పెరిగింది. అంబానీతో పోలిస్తే అదానీ సంపద రెట్టింపైంది. అంబానీ సైతం చిన్నబోయేలా అదానీ ఎదుగుతున్నారు. అయితే ముఖేష్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించగా అదానీ మాత్రం ఎవరి అండా లేకుండా ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన జీవితం అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. టెక్స్టైల్ బిజినెస్ ఓనర్ కుమారుడైన గౌతమ్ కాలేజీ చదువు మధ్యలోనే మానేశారు. డైమండ్ బిజినెస్ కోసం 1980లో ముంబై వెళ్లారు. కానీ కొంతకాలానికే గుజరాత్ తిరిగి వెళ్లి ప్లాస్టిక్ దిగుమతుల వ్యాపారంలో అన్నయ్యకు తోడుగా ఉన్నారు. 1988లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ను స్థాపించారు. 1990లో ముంద్రా పోర్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి అదానీ ప్రవేశించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. బొగ్గు తవ్వకాల్లో సైతం అడుగుపెట్టిన అదానీ విదేశాలకు సైతం ఈ వ్యాపారాన్ని విస్తరించారు. వచ్చే 5 ఏళ్లలో మౌలిక వస్తువుల రంగంలో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా అదానీ ప్రణాళికలున్నాయని తెలుస్తోంది. అదృష్టమైన, మంచి అవకాశమైన జీవితంలో ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుందంటారు కదా, అలా తలుపు తట్టడానికి ముందే ఆ అవకాశాన్ని అందుకోవడంలో అదానీ దిట్ట. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడన్నట్లు 10 ఏళ్ల ట్రెండ్ను ముందే పసిగట్టి పెట్టుబడులు, వ్యాపారాలు మొదలుపెట్టారు అదానీ. ప్రతి దాంట్లోనూ విజయాన్నే తన సంతకంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎవరూ అందుకోలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఒక్కడిగా కోట్ల మందిలో ఒక్కడ్లా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారాయన. ఆర్థిక అభివృద్ధిలో పోర్ట్లు కీలక పాత్ర పోషిస్తాయని ముందుగానే ఊహించిన అదానీ అందులో పెట్టుబడులకు పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా ఓ కంపెనీ ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా కొనుగోలు చేస్తున్నారు. ముంద్రా పోర్ట్ నుంచి ఇప్పుడు గంగవరం వరకు ఆయన అనుసరించిన విధానం ఇదే. ఇలా ముందుగా అంచనా వేసే తత్వమే ఆయనను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా చేసింది. ఆ గుణమే ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 పోర్ట్లకు యజమానిని చేసింది.
దేశ విదేశాల్లోనూ కొత్త నౌకాశ్రయాలు నిర్మించే స్థాయిలో ఆయన్ను కూర్చోబెట్టింది. ఇప్పుడు డేటా సెంటర్ల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో అదానీ గ్రూప్ మరిన్ని లాభాలు బాట పట్టడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదానీ సంపద సంగతి ఎలా ఉన్నా ఆయన వ్యాపారంలో ఓ ఘట్టం మాత్రం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. తెలుగువారి నుంచే ఆయన ఎక్కువగా వ్యాపారాలు కొనుగోలు చేస్తున్నారు. ముంబై విమానాశ్రయానికి సంబంధించి జీవీకే నుంచి, కృష్ణపట్నంలో నవయుగ సంస్థ నుంచి, ఇప్పుడు గంగవరం పోర్ట్లో డివిఎస్ రాజు ఆయన కుటుంబ సభ్యుల నుంచి వాటాలు కొనుగోలు చేశారు. యాదృచ్ఛికంగా జరిగిందో లేదో గాని ఇది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది ఇప్పుడు.